హాయ్ అండి. ఈరోజు మళ్ళీ మన టెర్రస్ మీదకి వచ్చేసాను. ఈరోజు కొంచెం డిఫరెంట్గా తీయాలనుకుంటున్నాను. అంటే చూడండి ఆకుకూరలు అవి ఎంత బాగున్నాయో. అయితే ఈరోజు హార్వెస్ట్లు నేను కాకుండా సందడి చేయడానికి మా వారు నా చిన్న కూతురు వచ్చారు పైకి. పిల్లలకు కూడా తెలియాలి కదా మనం తినే పంట ఎలా పండుతుంది ఏంటి, అది ఎలా కాస్తుంది, చెట్టుకు కాస్తుందా, తీగకే కాయ కాస్తుంది, చెట్టుకే కాయ కాస్తుంది, ఏ పూల మొక్క ఎలా ఉంటుంది, ఇలాంటివి పిల్లలకు కూడా తెలియాలి కదా. అందుకని అలా కొద్దిగా సందడి చేయడానికి మా అమ్మాయి మా వారు ఈరోజు హార్వెస్టింగ్ చేస్తారనమాట. ఒక లుక్ వేసేయండి మరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి చిత్రాలు. అయితే నేను ఇంత బాగా కాయించడానికి తప్పకుండా ఇంట్లో సపోర్ట్ ఉండి తీరాలి కదా. నాకు ఎంత హెల్ప్ చేస్తారంటే మా వారు గార్డెనింగ్ చేయాలంటే చాలా అవసరం అవుతాయి. మట్టి, ఎరువు, కోకోపీట్, కషాయాలకి ఆకులు, అట్లా చాలా అవసరం అవుతుంటాయి. అయితే దీనికి కొంత ఇన్వెస్ట్మెంట్ కూడా అవసరం అవుతుంది. ఇప్పుడు చూడండి, వీటికి ఇలా స్టాండ్స్ చేయించుకోవాలి. పక్కాగా స్టాండ్స్ చేయించుకుంటే మనకి కింద ఫ్లోర్ పాడవకుండా ఉంటుంది. ఇలాంటివన్నీ మనం ఒక గార్డెనింగ్ చేయాలంటే తప్పకుండా ఇలాంటివన్నీ కావాలి. ఇలాంటివి కావాలంటే తప్పకుండా మన మగవారి సపోర్ట్ చాలా ఉండాలి. నేను ఇంత హ్యాపీగా ఆనందంగా కాయించగలుగుతున్నాను, ఇలా వీడియోలో చేయగలుగుతున్నానంటే కనిపించకుండా వెనక ఉన్న మా వారే కారణం. దీనికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అయితే అందుకనే ఈ సంతోషాన్ని తను కూడా అనుభవించాలి అని ఈ హార్వెస్టింగ్కి నా కూతురు మా వారు వచ్చేసారు. రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, నేను మీ హస్మితాని మళ్ళీ వచ్చేసాను నేను. సో ఇవాళ మళ్ళీ నేను మార్నింగ్ గార్డెన్కి వచ్చేసాను హార్వెస్ట్ చేయడానికి. చాలా రోజుల తర్వాత హాస్టల్ నుండి నేను మళ్ళీ హాలిడేస్కని వచ్చాను. సో ఈసారి పక్కా ఒక్కటైనా హార్వెస్ట్ వీడియో చేసి మీ అందరికీ మళ్ళీ ఒకసారి మీ ముందుకు వచ్చేద్దామని వచ్చాను అనమాట. అక్క ఒక్కటి మిస్ అవుతుంది. మళ్ళీ ఫిబ్రవరి మార్చ్లో అట్లా వచ్చినప్పుడు అక్కతో కలిసి ఒక వీడియో చేస్తాను నేను. సో ఫస్ట్ వచ్చేసి సొరకాయ హార్వెస్ట్ చేయబోతున్నాం ఇవాళ. చూడండి చాలా సొరకాయలు వచ్చాయి, ఇది అండ్ అక్కడ ఇంకా అటు సైడ్ కూడా వచ్చాయి. సో ఫస్ట్ ఇవాళ సొరకాయ హార్వెస్ట్ చేయబోతున్నాం మనం. చూసారా నాటు సొరకాయ ఎంత బాగా వచ్చిందో. ఇంకా ఉన్నాయి చూడండి. ఇక్కడ ఒక సొరకాయ ఉంది, ఈ పైన ఒక సొరకాయ ఉంది, ఇక్కడ ఇప్పుడే వచ్చింది ఒక చిన్న పిండి, 2 డేస్కి వస్తుంది. ఇలా వచ్చాయి. అలానే కాకరకాయలు కూడా కట్ చేసేయండి. అసలు ఫుల్ హ్యాపీ ఇవాళ మేమైతే. యాక్చువల్లీ ఎన్ని హార్వెస్ట్ వచ్చాయో. మొన్న టొమాటోస్ కూడా మమ్మీ చూపించారు కదా, చాలా వచ్చాయి. టొమాటోస్, బ్రింజాలు ఇంకా చాలా వచ్చాయి. హాలిడేస్ నుండి వచ్చేసరికి షాక్ మేమందరం ఇంత చూసి. వెజిటేబుల్ కాయించడమే కదా హార్వెస్టింగ్ అంటే, కూడా వెతుక్కోవాలి, దాక్కుని కాస్తాయి. ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే చూడండి, ఇక్కడ కీరా వచ్చింది. అసలు ఎంత హ్యాపీగా ఉందో ఇవి చూస్తుంటే. చూడండి ఎంత హెల్తీగా స్ట్రాంగ్గా ఉన్నాయి ఇవి. మంచిగా ఓన్లీ చిన్న టబ్బులో ఎంత బాగా వచ్చాయో కదా. ఇవి ఇవాళ మేము ఇక్కడే కట్ చేసుకొని ఇక్కడే తినబోతున్నాము. సో హార్వెస్ట్ చేద్దాం ఇవాళ. చూడండి ఎంత హెల్తీగా కాసాయో. మనకి మందులు ఏమీ వేయలేదు, మందులు లేకుండా కాసిన మంచిగా. అంటే మనం ఇవి పచ్చివే తింటాం కదా, వండుకోం కదా. ఇలాంటివి తప్పకుండా పండించుకొని తింటేనే ధైర్యంగా తినగలుగుతాం. చూడండి ఇప్పుడు ఇది హార్వెస్ట్ చేద్దాం. ఇవన్నీ హాస్టల్ నుంచి వచ్చినా కూడా నా బిడ్డకి నేను ఇచ్చే గిఫ్ట్ అనుకుంటాను పండగకి. చూడండి ఇలా హెల్తీవి హార్వెస్ట్ చేయడం ఒక ఆనందం. అది ఇదే గార్డెన్లో కట్ చేసుకొని తింటే మరి. కట్ చేసేయండి చూద్దాం.
ఇలా గార్డెన్లోనే ఫ్రెష్గా కోసుకొని ఇక్కడే దీంట్లో ఉప్పు కారం దట్టించి తింటే ఉంటుందండి. ఆహా, స్వర్గం అంటే స్వర్గం. దీన్ని కడిగానండోయ్ నేను, మళ్ళీ అసలుకి కడగన అవసరం లేదబ్బా. చిన్నప్పుడు మేమైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళిపోయి మనకి మొక్కజొన్న అవి వేసేవాళ్ళు ఇంటి వెనక పెరట్లో, ఇంట్లో వరకని. అలా వేస్తే వాటి మధ్యలో ఇలా వేసేవాళ్ళు దోసపాదులు, కీరాపాదులు వేస్తే అక్కడే చిన్న చిన్న పిందెలు ఇలా చెట్టు మీద నుండి కట్ చేసుకొని హ్యాపీగా అక్కడే తినేసి వచ్చేవాళ్ళం. మరి అలాంటి సంతోషాలు ఇప్పుడు నా బిడ్డలకి చెప్పుకోవడానికి నాకు బోలెడు ఉన్నాయి కదా. మరి నా పిల్లలకి నేను ఏదో ఒకటి ఇవ్వాలి కదా. పొలానికి తీసుకెళ్ళలేకపోవచ్చు, కాకపోతే నాకున్న అవకాశంలో చిన్నవి ఎంచక్క ఈ ఆనందాలు నా పిల్లలకి ఇవ్వాలనుకుంటున్నాను. ఎలా ఉంది హ్యాపీనెస్ అంటే అసలు దీనికి, ఈ ఆనందానికి అవధులు లేవండి. జస్ట్ ఫ్రెష్గా ఇలా కట్ చేసుకుని ఇలా హెల్దీవి, మందులు లేకుండా మన పిల్లలకి ఇచ్చే గిఫ్ట్స్ అన్నమాట ఇవన్నీ. ఇలా లైట్గా సాల్ట్ జల్లేసుకొని, ఇలా కొద్దిగా కారం జల్లేసుకొని తింటే ఉంటుందండి. ఇది కదా జీవితం. ఈ సంతోషాలన్నీ నా కుటుంబానికి ఇవ్వాలని మాత్రమే ఇలా నేను నా గార్డెన్ని అరేంజ్ చేసుకున్నాను. ఆరోగ్యానికి ఆరోగ్యం, మనసుకి ఆనందానికి ఆనందం, పిల్లలకి ఒక మంచి నేర్పుతున్నాననే సంతోషం. రైతు ఎంత కష్టపడితే ఇలాంటి కూరగాయలు ఫలితం వస్తుంది. మనం ఎలా తినగలుగుతున్నాం అనేది సిటీలో పిల్లలకి తెలియకపోవచ్చు. కాబట్టి దీని ద్వారా నేను చిన్న విషయం మీకు చెప్పేది ఏంటంటే, సెలవులు అట్లా వచ్చినప్పుడు పిల్లల్ని పల్లెటూరుకి తీసుకెళ్ళండి. వాళ్ళ అమ్మమ్మ, నానమ్మ, తాతలు ఉంటారు, వాళ్ళతోటి గడిపేలా చూసుకోండి. అలానే ఇలాంటి అనుభవాలు, ఆనందాలు ఎన్నో పిల్లలకి ఇవ్వండి. మరి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం. బాయ్ అండి.